పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, నాతో పాటు గౌరవ టీజే రాష్ట్ర అధ్యక్షులు మాజీ కూడా చైర్మన్ సోదరులు యాదవ్ రెడ్డి గారు, శోభన్ అన్న, అదేవిధంగా సదానందం గారు మాజీ గ్రెయిన్ మార్కెట్ చైర్మన్, అదేవిధంగా వేదికపై ఆసీనున్నటువంటి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పరకాల ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాతో పాటు ఈరోజు నిరసన తెలియజేసేదానికి చేసినటువంటి ఆత్మీయ అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను 420 హామీలు 6 గ్యారంటీలతోని మోసం చేసి దగ్గర 3 సంవత్సరాలు గడిపి 76 సార్లు ఢిల్లీ టూర్కి పోయి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణే తన శ్వాసగా, తన ధ్యాసగా, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను, వారి కుటుంబ సభ్యులను ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మీ పత్రికలు రాయలేని రీతిగా, నేను కూడా మాట్లాడలేని రీతిగా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న పరకాలకు కూడా వచ్చి ములుగులో కూడా కేసీఆర్ గారు నిర్మాణం చేపట్టినటువంటి చిన్న జిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసము అనేక కొత్త జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలను నిర్మాణం చేస్తే దానికి రంగులేసి ముందట పూల కుండీలు పెట్టుకొని రిబ్బన్ కట్ చేసుకొని అభివృద్ధి అని చెప్పి ఈరోజు చెయ్యని పనులకు అనేక రకాలుగా అవాకులు చేయవలకు పేలుతూ ఈరోజు మరొక్కసారి తెలంగాణ ప్రజలను నమ్మించే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఆయన ఏదో సోషల్ జస్టిస్ అట, కేసీఆర్ ఏదో ఫ్యామిలీ జస్టిస్ అట. నిజంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఒక పెద్దగా, తెలంగాణ ప్రజలందరూ కూడా తన కుటుంబంగా, తన ఫ్యామిలీగా భావించే ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజలకు జస్టిస్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలే తన శ్వాసగా, తన ధ్యాసగా 60 ఏళ్ళ తెలంగాణ ప్రజలను నిజం చేసినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు వినయవన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ, జిల్లా నాయకులకు అందరికీ, మా మండలం నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులకు, గౌరవ సమన్వయ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గం నుంచి, హన్మకొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ప్రభుత్వంగా ముందుకు పోతూ ఉంది. ఎదుటివాడిని తిట్టాలి, నోరు పెద్ద చేసుకోవాలి, ఎదుటోడు మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంగా పోతున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం, ప్రజలు ఏం చేయాలనే ఆలోచన లేదు. నిన్న మా పరకాలకు వస్తానంటే సంతోషపడ్డా. ముఖ్యమంత్రి గారు పరకాలకు వస్తాను, సరే నేను ఓడిపోయినా మంచిదే కానీ మా స్థానిక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఏదో మంచి పని చేస్తాడు అనుకున్నా. ఆ సభ వల్ల ఎవరికి లాభం, ఏం లాభం, ఆ సభ వల్ల ఒరిగింది ఏంటిది పరకాలకని నీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను అనుకున్న పరకాలకు వస్తాడు, ఇది రైతులకు
వ్యవసాయ రంగానికి చాలా పని దినాలు, మంచి రోజులు వచ్చే వ్యవసాయ రంగానికి ఏమన్నా అనౌన్స్ చేస్తారని ఆశించిన. రైతులకు యూరియా బస్తాలు ఇచ్చిపోతాడేమో అని ఆశించిన. రైతుల గురించి ఊసే లేదు, వ్యవసాయం గురించి ఊసే లేదు. చెప్తాడు మాది రైతు కుటుంబం, రైతు ప్రభుత్వం అని. ఏం చేసిండో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిందే కేసీఆర్ని తిట్టాలి, మా ప్రభుత్వాన్ని, మా పార్టీని తిట్టాలి అనే ఉద్దేశం తప్ప ఈ సభ దేనికి పెట్టిండో వాళ్ళకు అర్థం అవుతలేదు. ఏం చేసిండు? ఇవాళ ప్రజల కష్టాల గురించి మాట్లాడిండా? అది లేదు. ప్రజలు దేనిపైన అవస్థలు పడుతున్నారు, లేకపోతే ఉద్యోగస్తులకు ఏం అవసరం ఉన్నది, ఈరోజు విద్యార్థులకు ఏం అవసరం ఉన్నదని ఆలోచన లేదు. మీరందరూ చూస్తూ ఉన్నారు. మేము చేసిన పనులకు కలర్ వేసుకున్నాడు, ఓపెనింగ్లు చేసుకున్నాడు, మాకు పుట్టిన పిల్లలకు కుళ్ళ కుట్టించి మాకే పుట్టిందని చెప్పుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఇవాళ ఒక్కటంటే ఒక్క శాంక్షన్ మేము ఇచ్చినాము, ఈ శాంక్షన్ నేను ఓపెనింగ్ చేస్తానంటే నేను దేనికంటే దానికుంటే నిన్న పరకాల సభలో. ఇవాళ అంటే కేసీఆర్ ప్రభుత్వం కూతురు తిట్టడం, కూతురు వస్తే ఏం చేసిండు అనడం, నీకేమి అవసరమే మా కుటుంబ పరిస్థితి? అసలు ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం విడిచిపెట్టి నీ కుటుంబంలో ఎన్ని ఎతకాలి మేము? నీ నలుగురు అన్నదమ్ములు ఇలా సోషల్ జస్టిసా? నీ అన్నదమ్ముల జస్టిసా దోసుక తినమని? ఇలా రాష్ట్రాన్ని మీ అన్నదమ్ములు దోసుక తినేది వాస్తవం కాదా? ఎవరి వాళ్ళు దోసుకొని ఇస్తానో, ఎవరి వాళ్ళు దాచుకొని ఇస్తానో. అదే మా కేసీఆర్ గారు ఎవరు తప్పులు చేయొద్దని ఆపిండు. ఆపితే నువ్వేమంటున్నావు? ఇంటికి వస్తే అన్నం పెట్టలేదంటావు. అంటే దోసుకోపోమని చెప్పాలా? మీ అన్నదమ్ముల్లాగా దోసుకోపోయి ఇటు నువ్వేలుకో అటు నువ్వేలుకో అని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు? అంటే బూతు తప్ప ఇంకో మాట లేదు. ఈరోజు నేను ప్రగతి బాట కార్యక్రమం పేరుతో రాజకీయ సభలు పెట్టుకుంటాను. ఎవడబ్బ సొమ్మండి? ఇలా బస్సులు ఎవరి ప్రజాధనం కదా. నువ్వు బస్సులు ఫ్రీగా ఎక్కడి నుంచి పెట్టుకున్నావు? ఆర్టీసీ బస్సులను. ఆర్టీసీ బస్సులే వీళ్ళు ఫుడ్ పెట్టాలంట, ఆర్టీసీ వాళ్ళే మంచినీళ్ళు ఇవ్వాలన్నట. వాళ్ళు తీసుకొచ్చినావు. నీ మీటింగ్లో ఏం చేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు ప్రజలు? నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు వినలేక, వినసొంపు లేక మధ్యలోకి వెళ్ళి లేచిపోయింది వాస్తవం కాదా? ఒకసారి ఆలోచించాలి. ఇలా మీ మీడియా మిత్రులే చూపించారు టీవీలలో కానీ, ఇలా పేపర్లో కానీ, కుర్చీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎందుకు పోయిండ్రు? నీ మాటలు అంతా వినసొంపు ఉంటే ఎందుకు పోయిండ్రు? ఇవాళ ఈ చీరలు ఇచ్చినా మళ్ళోసారి పచ్చ చీరలు ఇస్తా కట్టుకోమంటావు. నువ్వు నీ చీరలు కట్టుకొని మీటింగ్లోకి రావాలా? ఇదా నీ బెదిరింపు రాజకీయం? ఇవాళ బెదిరించి మహిళా సంఘాలను వస్తారా రారా, రాకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి మీ వాళ్ళు గ్రామాల్లో తిరిగింది వాస్తవం కాదా? ఒక్కసారి మా మహిళా సోదరులు చెప్తారు పోయి అడిగితే. మీరు మాట్లాడుతుంటే లేచిపోయింది వాస్తవం కదా? ఒకసారి అడగాలి. ఇలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నేను తెచ్చినామంటాను, అది ఎంత విచిత్రమో మాకు అర్థమవుతలేదు.